హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు. క్రాల్ ఇది 2019లో వచ్చిన అమెరికన్ హర్రర్ ఫిలిం. మస్తుగుంటది మూవీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే హేలీ అనే అమ్మాయి కనిపిస్తుంది. తను ఒక స్విమ్మర్. స్విమ్మింగ్ కాంపిటీషన్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. తను గెలవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ కాంపిటీషన్లో ఓడిపోతుంది. చాలా డిసప్పాయింట్మెంట్తో ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనతో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మనం ఎప్పుడు ఎదుటివారి ముందు ఏడవకూడదు, ఎవరికైనా మనం స్ట్రాంగ్గా ఉన్నామన్నట్టు కనిపించాలి అంటాడు. అలా తను ఆలోచిస్తూ ఉన్నప్పుడే కొంతసేపటికి వాళ్ళ సిస్టర్ నుంచి తనకు కాల్ వస్తుంది. వాళ్ళ సిస్టర్ తనతో కొన్ని గంటల్లో చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది అంట, సిటీ నుంచి అందరినీ ఖాళీ చేయిస్తున్నారు అని చెప్తుంది. అదే సిటీలో వాళ్ళ నాన్న కూడా ఉంటాడు, కానీ వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తుంది. వాళ్ళ మాటల్లోనే మనకు తెలుస్తుంది వాళ్ళ నాన్నకి అమ్మకి డివోర్స్ అయ్యాయి అని. తర్వాత హేలీ తన కారులో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ దారిలో కూడా వాళ్ళ నాన్నకి చాలాసార్లు కాల్ చేస్తుంది, కానీ తను మాత్రం లిఫ్ట్ చేయడు. అప్పుడే తుఫాన్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల పోలీసులు సిటీలోకి ఎవ్వరు వెళ్లకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. అలా సిటీలోకి ఎంటర్ అవుతున్న హేలీ కార్ని ఆపుతారు. ముందుకు వెళ్ళొద్దు అని అంటారు. ఆ పోలీస్ పేరు వెన్. తను హేలా వాళ్ళ సిస్టర్కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అతనితో హేలీ, ఇంట్లో మా నాన్న ఒక్కడే ఉన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైందో నాకు అర్థం కావడం లేదు, నేను వెళ్ళాలి అంటుంది. కానీ వెన్ మాత్రం వద్దు, నేను పోలీస్ ఫోర్స్ని పంపడానికి ట్రై చేస్తాను అని వాళ్ళకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ హేలీ మాత్రం ఏమీ వినకుండా వాళ్ళ నాన్న కోసం ఒక్కతే సిటీలోకి వెళ్ళిపోతుంది. ఆ తుఫాన్లో కష్టపడి సిటీలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడే రేడియోలో చెప్తూ ఉంటారు, ఇది చాలా పెద్ద తుఫాన్, సిటీలో ఎవరు ఉండకండి, హెల్ప్ చేయడానికి పోలీసులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది అని అంటారు. తర్వాత హేలీ ఇంటికి వస్తుంది. ఇంట్లోకి వచ్చి చూస్తే వాళ్ళ డాగ్ ఒక్కటే ఉంటుంది. ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంటుంది. హేలా ఫొటోస్ బెడ్ పై పడి ఉంటాయి. అదంతా చూసి హేలా వాళ్ళ సిస్టర్కి కాల్ చేస్తుంది. అలా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్న ఎటు వెళ్ళాడో అని తనకు అర్థం కాదు. అలా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే హేలీ వాళ్ళ సిస్టర్కి చెప్తుంది, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వెన్ కూడా మాకు కలిశాడు అని చెప్తుంది. అంతలో హేలీకి అర్థమవుతుంది వాళ్ళ నాన్న ఇక్కడ లేడు అంటే వాళ్ళ పాత ఇంటికి వెళ్ళి ఉంటాడు అని. వెంటనే తన డాగ్ని కార్లో ఎక్కించుకొని పాత ఇంటికి వెళ్తుంది. అలా హేలీ పాత ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నని వెతుకుతూ ఉంటుంది. వెంటనే వాళ్ళ నాన్నకు కూడా కాల్ చేస్తుంది, కానీ తన ఫోన్ పక్కన పెట్టి ఉంటాడు. అప్పుడు హేలీ కిచెన్లో ప్లంబర్ సామాన్ ఉండడం చూస్తుంది. అప్పుడే వాళ్ళ డాగ్ కూడా ఆ ఇంటికి ఉన్న అండర్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది. అప్పుడే హేలీకి అర్థమవుతుంది వాళ్ళ నాన్న పైప్ సరి చేయడానికి అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు అని. తను కూడా లోపలికి వెళ్తుంది. అలా కింద వెతుకుతూ ఉన్నప్పుడు ఒక పైప్కి రక్తం మరకలు కనిపిస్తాయి. అలా ఏం జరిగిందో అని కంగారుగా ముందుకు చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్న స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. వెంటనే హేలా కంగారుగా తనను లేపడానికి ట్రై చేస్తుంది, కానీ అతను లేవడు. అతి కష్టం మీద అలాగే లాక్కుంటూ మెట్ల వరకు వస్తుంది. కానీ అంతలో సడన్ గా అక్కడికి ఒక ముసలి వస్తుంది. హేలీపై అటాక్ చేస్తుంది. అప్పుడు హేలీ దాని నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళ నాన్నని లాక్కుంటూ అడ్డంగా ఉన్న ఒక పైప్ దాటి లోపలికి వెళ్తుంది. ఆ పైప్ సైజు చిన్నగా ఉండడంతో ఆ ముసలి లోపలికి రాదు. తర్వాత హేలీ వాళ్ళ నాన్నకి వర్షం నీళ్లు తాపుతుంది. దాంతో మెల్లగా తనకి మెలకువ వస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హేలీకి గుర్తుకు వస్తుంది ఆ ముసలి వెంట పడినప్పుడు తన ఫోన్ ఎక్కడో పడిపోయింది అని. అందుకే దానికి వెతకడానికి బయటికి వస్తుంది, ఎవరికైనా కాల్ చేసి హెల్ప్ అడుగుదామని. కానీ అలా ఫోన్ వెతుకుతూ ఉన్నప్పుడే సడన్ గా 2 ముసళ్ళు మళ్ళీ తనపై అటాక్ చేస్తాయి. ఆ ముసలి వచ్చి కింద పడి ఉన్న ఆ ఫోన్ తొక్కడంతో ఫోన్ పగిలిపోతుంది. అప్పుడే హేలా కూడా వాటి నుంచి తప్పించుకొని ఒక సేఫ్ ప్లేస్కి వెళ్తుంది. అక్కడ కూడా పైప్స్ అడ్డుగా ఉండడంతో ఆ ముసళ్ళు తన దగ్గరికి రావు. అలా ముసలి నుంచి తప్పించుకుంటున్న సమయంలోనే అది హేలా కాల్ని కొరుకుతుంది. దాంతో పెద్దగా గాయమవుతుంది. చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. అందువల్ల దానికి క్లాత్ గట్టిగా బిగించి కడుతుంది. తర్వాత బయట తుఫాన్ ఎక్కువ అవడంతో నీళ్లు వాళ్ళు ఉంటున్న అండర్ గ్రౌండ్ లోకి వస్తూ ఉంటాయి. అప్పుడే హేలా తను ఉన్న ప్లేస్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. తను బయటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక విండోలోంచి బయటకు చూస్తుంది, ఎవరన్నా బయట ఉంటే హెల్ప్ చేస్తారు అని. అప్పుడే తనకి బయట 3 వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు బయట ఉన్న స్టోర్లో నుంచి సామాన్లు దొబ్బేస్తూ ఉంటారు దొంగనా కొడుకులు. అక్కడే ఉన్న ఒక ఏటీఎంని కూడా వాళ్ళ బోట్లోకి ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే హేలీ వాళ్ళని హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తుంది. అందులో ఒకడికి హేలీ వాయిస్ విని తనకి హెల్ప్ చేద్దామని ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అంతలో వాళ్ళపై మొసళ్ళు అటాక్ చేస్తాయి. అలా ముగ్గురిని దారుణంగా చంపి తినేస్తాయి. వాళ్ళు అంత దారుణంగా చావడం చూసి లోపల ఉన్న హేలీ చాలా భయపడుతుంది.
అప్పుడే వాళ్ళ నాన్న హేలీకి సైగ చేస్తూ బయటకు వెళ్ళడానికి రెండో దారి గురించి చెప్తాడు. అలాగే వాళ్ళ నాన్న మాటలు వింటూ వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి డోర్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ డోర్ పై బయట నుంచి చాలా సామాన్లు అడ్డుగా పెట్టడం వల్ల అది ఓపెన్ అవ్వదు. చాలా ట్రై చేస్తుంది హేలీ, కానీ పని అవ్వదు. ఇక లాస్ట్ గా వాళ్ళు వెళ్ళడానికి ఒకే ఒక దారి ఉంటుంది. అది డ్రైనేజ్ పైప్ ద్వారా వెళ్ళడం. కానీ అక్కడ మొత్తం ముసళ్ళు ఉంటాయి. అవి ఆ డ్రైనేజ్ పైప్ ద్వారానే లోపలికి వచ్చి ఉంటాయి. అప్పుడే అక్కడికి వెన్ కూడా వస్తాడు హేలీని తీసుకువెళ్ళడానికి. అప్పుడే హేలీ వాళ్ళ నాన్న ఇద్దరు వెన్ వచ్చిన సౌండ్ విని కాపాడమని గట్టిగా అరుస్తూ ఉంటారు. అది విన్న వెన్ వాళ్ళని కాపాడడానికి అండర్ గ్రౌండ్ కి వెళ్ళడానికి బయట నుంచి డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ అంతలో మొసలు వచ్చి వెన్ కూడా చంపి తినేస్తుంది. బయట ఉన్న వెన్ ఫ్రెండ్ కూడా అక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని వాళ్ళ బోట్ను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అక్కడికి కూడా మొసళ్ళు వచ్చి అతన్ని కూడా చంపేస్తాయి. అదంతా చూస్తూ హేలీ చాలా భయపడుతుంది. అసలు ఏం చేయాలో తనకి అర్థం కాదు. అప్పుడే వాళ్ళ నాన్న హేలీకి ధైర్యం చెప్తాడు. చిన్నప్పుడు మీ అక్క నిన్ను ఏడ్పించేది, నీళ్ళలో నువ్వు ఎక్కువసేపు ఊపిరి బిగబెట్టలేవు అని. కానీ ఎక్కువసేపు నువ్వు ఊపిరి బిగబట్టి రికార్డు సృష్టించావు. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అని అంటాడు. అప్పుడే మనకి ఇంకో విషయం తెలుస్తుంది. హేలీ చాలా రోజులుగా డిప్రెషన్లో ఉండడం వల్ల తన వల్లే వాళ్ళ అమ్మ నాన్న విడిపోయి ఉంటారు. ఇదే కారణంతో తను స్విమ్మింగ్ కాంపిటీషన్లో కూడా ఓడిపోతుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం మేము విడిపోవడానికి మేమే కారణం, నువ్వు కాదు, చాలా సెల్ఫిష్గా మారిపోయాం మేము, అందుకే విడిపోవాలనుకున్నాము అంటాడు. చాలా ఫీల్ అవుతూ మాట్లాడతాడు. అది చూసి హేలీ కూడా చాలా బాధపడుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే హేలీతో వాళ్ళ నాన్న అంటాడు, నేను అటుగా వెళ్ళి సౌండ్ చేస్తూ ఆ ముసల్ని నా వైపు దారి మళ్లిస్తాను. అప్పుడు నువ్వు బయటకు వెళ్ళి నన్ను కూడా బయటకు తీసుకువెళ్ళు అంటాడు. అలాగే తను వెంటనే పక్కకు వెళ్ళి సౌండ్ చేస్తూ ఉంటాడు. ఆ మొసళ్ళు కూడా అతని వైపు వెళ్తూ ఉంటాయి. అలా ఒక ముసలి అతనిపై అటాక్ చేస్తుంది. కానీ దాన్ని కొట్టి చంపేస్తాడు. తర్వాత హేలీ పక్క నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు అక్కడ చాలా మంది చనిపోయి కనిపిస్తారు. వాళ్ళని చూసి చాలా భయపడుతుంది. అక్కడ ఒక పోలీస్ డెడ్ బాడీ కూడా ఉంటుంది. అతని దగ్గర ఒక గన్ కూడా ఉంటుంది. దాన్ని తీసుకుంటుంది హేలీ. అప్పుడే సడన్ గా అక్కడికి ఒక ముసలి వస్తుంది. అలా గన్ హేలీ చేతిలో ఉండగానే ఆ ముసలి ఆ చెయ్యిని నోట్లో పట్టుకుంటుంది. అప్పుడు హేలీ దాని నుంచి తప్పించుకోవడం కోసం తన చేతిలో ఉన్న గన్తో నోట్లో మ్యాగజైన్ మొత్తం దింపేస్తుంది. దాంతో ఆ ముసలి చనిపోతుంది, చెయ్యి వదిలేస్తుంది. అలా హేలీ చెయ్యికి కూడా పెద్ద గాయం అవుతుంది. చాలా కష్టం మీద డ్రైనేజ్ పైపు ద్వారా బయటకు వస్తుంది. అలా ఇంట్లోకి వెళ్ళి ఫ్లోర్ పగలగొట్టి వాళ్ళ నాన్నని బయటకు తీయడానికి ట్రై చేస్తుంది. కానీ అండర్ గ్రౌండ్ లో నీళ్లు ఎక్కువ అవడంతో వాళ్ళ నాన్న చనిపోబోతూ ఉంటాడు. అంతలో అతి కష్టం మీద వాళ్ళ నాన్నని హేలీ బయటకి లాగుతుంది. కానీ నీళ్లు మింగడంతో స్పృహ తప్పి ఉంటాడు. అప్పుడే చాలా కష్టపడి హేలీ వాళ్ళ నాన్నని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకువస్తుంది. అలా ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. బయట ఉన్న పోలీస్కు సంబంధించిన బోట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. కానీ బయట మొత్తం ముసళ్ళు ఉంటాయి. వెళ్ళడం చాలా కష్టం అంటుంది హేలీ. అప్పుడు వాళ్ళ నాన్న హేలీకి ధైర్యం చెప్తూ నువ్వు ముసళ్ళ కంటే స్పీడ్గా ఈదగలవు అంటాడు. అప్పుడు హేలీ కూడా స్పీడ్గా ఆ బోటు దగ్గరికి ఈదుకుంటూ వెళ్తుంది. అలా ముసళ్ళ నుంచి తప్పించుకొని బోట్లోకి ఎక్కుతుంది. తర్వాత వాళ్ళ నాన్న కూడా ఆ ముసలి నుంచి తప్పించుకొని వచ్చి బోటు ఎక్కుతాడు. అమ్మయ్య తప్పించుకున్నాం అనేలోపే పెద్దగా తుఫాన్ మళ్ళీ వస్తుంది. అలా పైనుంచి వస్తున్న నీళ్ళ ప్రవాహానికి వాళ్ళు ఉన్న బోటు ఒక ఇంట్లోకి వెళ్ళి పడుతుంది. దాంతో హేలీ వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోతారు. ఒకరికి ఒకరు సంబంధం ఉండదు. అప్పుడే వాళ్ళ నాన్నకి అక్కడ చాలా ఫైర్ వర్క్స్ వాటిని తను దాచుకుంటాడు, ముందు అవసరం పడొచ్చు అని. అలా ఫైర్ వర్క్స్ వెలిగించి హేలీ కోసం వెతుకుతూ ఉంటాడు అతను. కానీ అంతలో ఒక ముసలి వచ్చి అతని చెయ్యి కొరికేస్తుంది. దాంతో ఆ చెయ్యి తన బాడీ నుంచి వేరవుతుంది. కానీ అతను మాత్రం తప్పించుకుంటాడు. ఆ నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులని హేలీ వింటుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడానికి వస్తూ ఉంటుంది. అంతలో ఇంకో ముసలి తన వెనక పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం బాత్రూంలోకి వెళ్తుంది. తెలివిగా ఆ ముసలిని దాంట్లోనే బంధించి తను మాత్రం బయటకు వస్తుంది. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. అతన్ని తీసుకొని ఇంటిపైకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది. అందువల్ల ఇంటిపైన ఉంటే సేఫ్గా ఉంటాము అనుకుంటారు. అలా వాళ్ళు వెళ్తుంటే మళ్ళీ ముసళ్ళు వెనుక పడతాయి. కానీ వారి నుంచి తప్పించుకుంటారు. అప్పుడే వాళ్ళకి ఒక రెస్క్యూ టీం కనిపిస్తుంది. హేలీ వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఫైర్ వర్క్స్ తీసుకొని రెస్క్యూ టీం వాళ్ళకి కనిపించేలా అది వెలిగించి హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటుంది. కానీ సడన్ గా అక్కడికి ఒక ముసలి వస్తుంది. అలా హేలీపై అటాక్ చేస్తుంది. తన చేయిని పట్టుకుంటుంది. కానీ హేలీ తను ధైర్యం తెచ్చుకొని ఆ ఫైర్ వర్క్స్ ని ఆ ముసలి కంట్లో గుచ్చి తను తప్పించుకుంటుంది. అలా వాళ్ళ నాన్నని తీసుకొని ఇంటి పైకి వచ్చేస్తుంది. అప్పుడే మళ్ళీ వాళ్ళకి రెస్క్యూ టీం వాళ్ళ హెలికాప్టర్ కనిపిస్తుంది. అప్పుడు ఆ ఫైర్ వర్క్ వెలిగించి వాళ్ళకి హెల్ప్ చేయమని వాళ్ళకి చూపుతూ ఉంటుంది. అలా రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడతారు.
అలా హేలీ వాళ్ళ నాన్న ఇద్దరు చాలా కష్టపడి బ్రతికిపోతారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్.